అందరికి నమస్తే. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది ఇలకత మఫలియా నడుస్తుంది. ఆ పదవి వెనుక ఏమవుతుందో తెలుసా? యాక్చువల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించేది ఎవరు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు చెప్తే వింటారు? మోడీ చెప్తే వింటారు, లేకపోతే అమిత్ షా. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఎవరిని అధ్యక్షుని పెడతారు. కానీ ఇక్కడ మాత్రం పెద్ద కథ నడుస్తుంది. ఏ కథ నడుస్తుందంటే బీజేపీ అధ్యక్షుడు ఎవరు కావాలనేది చంద్రబాబు చేతిలో ఉందంట. అందరూ చంద్రబాబు కోసం తిరుగుతున్నారు. చంద్రబాబు చెప్తే అయిపోతుంది. ఆయన పోటీలో ఉన్న వాళ్ళు చాలామంది ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి ఉన్నాక ఆయన మారుస్తారు అనేది ఒక నడుస్తుంది టాక్. ఇన్ని రోజులు ఆగింది ఎందుకు అనుకున్నావు? దాని వెనుక కూడా పెద్ద కథ ఉంది. ఇది పెద్ద గొడవ ఆపలేదు. దానికోసం పెద్ద పెద్ద కథ నడుస్తుంది. వెంకయ్య నాయుడు లెవెల్ నడుస్తుంది స్టోరీ. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు చేతిలో ఉంది. చంద్రబాబు చెప్తే అయిపోతుంది. చంద్రబాబు మోడీకి ఒక మాట చెప్తే, ఇప్పుడు దగ్గర కదా, ఏపీలో కూటమి కదా ఇదంతా. చంద్రబాబు కనుక ఒక మాట చెప్తే ప్రెసిడెంట్ దక్కుతుంది అనేది ఇక్కడున్న తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న ప్లాన్. దానికోసమని 1,00,000 కష్టాలు పడుతున్నారు వాళ్ళు. ఏం కష్టాలు పడుతున్నారంటే, ఒకటి ఫస్ట్ కిషన్ రెడ్డి దగ్గర తీసుకుందాం. కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఈయన పదవి దింపుతారనేది అందరూ అనుకుంటున్నారు. కానీ ఈయన వెంకయ్య నాయుడు దగ్గర నుంచి లాబింగ్ నడిపిస్తున్నాడు. నాకు కొంతమంది నేతలు చెప్పిండ్రు, నేను వండుతున్న వంటకం కాదు, బీజేపీలో జరుగుతున్న అసలు వ్యవహారం ఇది. అందుకే ఇదంతా అసలు ఎందుకు ఆగింది, ఏం జరుగుతుంది, ఒక్కొక్కరు చంద్రబాబుని ఎందుకు పొగుడుతున్నారు, బీజేపీలోకి ఏమైందని చూస్తే ఇది పరిస్థితి. ఏంది, వెంకయ్య నాయుడు ద్వారా ఈయన లాబింగ్ చేస్తున్నాడు. వెంకయ్య నాయుడు మోడీకి చెప్పలేడు. వెంకయ్య నాయుడు మోడీకి చెప్తే వినడు. వెంకయ్య నాయుడు అమిత్ షాకి చెప్తే వినడు. వెంకయ్య నాయుడు చంద్రబాబుకి చెప్తాడు. చంద్రబాబు మోడీకి చెప్తాడు. అంతా ఇది గుండ్రంగా తిరుగుతుంది అనమాట. ఇదేంది ఎలగత మఫలియా నడుస్తూ ఉంటుంది స్టోరీ. ఇట్లా ఈయన వెంకయ్య నాయుడు ద్వారా ఆ పదవిలో అట్లే కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా అట్లే ఉండేందుకు ఒక ప్రయత్నం నడుస్తుంది. తర్వాత మీరు చూస్తుండండి, ఈ మధ్య రాజాసింగ్ అయితే ఏకంగా లేఖనే రాసినాడు చంద్రబాబుకు. నిన్న చంద్రబాబుకి ఏం లేఖ రాసినంటే దేవాలయాలకు సంబంధించిన లేఖ అది. కానీ ఆయన ఏం చెప్పింది తెలుసా? చంద్రబాబు నా గురువు, చంద్రబాబు నాకు ఆదర్శం, చంద్రబాబు చెప్పిందే నేను. చంద్రబాబు నాయుడిని రాజాసింగ్ ప్రసన్నం చేసుకున్న పనిలో ఉన్నాడు. ఎందుకు అని అంటే, చంద్రబాబు నాయుడుతో కనుక మంచిగా ఉంటే బహుశా కిషన్ రెడ్డి ఉండొచ్చు. కిషన్ రెడ్డి ఏం చెప్పుండొచ్చు అంటే, ఒకవేళ నా ప్రయత్నం నేను చేస్తున్నా ఉంటే నేనే ఉంటా, ఒకవేళ నన్ను మార్చాల్సి వస్తే నెక్స్ట్ వీళ్ళంతా ఒక టీం కదా. ఇప్పుడు పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈడలందరూ డీకేఆర్నా, ఇట్లాంటి వాళ్ళను రానియక ఉండాలంటే పాతోలు ఉండాలనేది కిషన్ రెడ్డి అండ్ బ్యాచ్ అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఏమైందో ఈ మధ్య బండి సంజయ్ అన్న కూడా చెడిపోయినట్టుగా అనిపిస్తుంది. బండి సంజయ్ అన్న నిజానికి మంచిగా ఉండే. బండి సంజయ్ అన్న ఈ మధ్య తిరుపతిలో పెద్ద పొగడొచ్చిండు. ఏమైందంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి విషయం అయిపోయింది. ఈ రాజాసింగ్ విషయం ఏంటంటే, సిబిఎన్కు ఒక లేఖ రాసింది. సిబిఎన్కు లేఖ రాసి, మీరు నా గురువు, మీరు నాకు ఆదర్శం, మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటా, మీరే నా గురువు, మీతోనే నేను అన్నట్టుగా రాసిండు. చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిండు. ఎందుకు అని చూస్తే, ఇక్కడ ఒకవేళ వెంకయ్య నాయుడు డీల్ కనుక కుదరకపోతే, వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు టు మోడీకి కనుక లింక్ కుదరకపోతే నెక్స్ట్ రాజాసింగ్ తెర మీద తీసుకురావాలి. రాజాసింగ్ ఏంటంటే, అందుకే డైరెక్ట్గా మరి చంద్రబాబు నాయుడు దగ్గర ఎవరు రికమెండ్ చేసినా కొద్దిగా లింక్ కూడా ఉండాలి కదా. ఇట్లా రాజాసింగ్ చంద్రబాబు దగ్గర ఏ ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత ఈటెల రాజేందర్ అన్న, ఈయనకి ఏమైందంటే వీళ్ళు డక్కా ఇస్తున్నారు. ఈయనకు అధ్యక్ష పదవి రావద్దని డక్కా ఇస్తున్నారు. వీళ్ళు పైన ఉన్న పాత టీం అంతా కూడా పాతోలకే వేయాలని ఆల్రెడీ రాజాసింగ్ లేఖ కూడా రాసిండు కదా మోడీకి. కాబట్టి ప్రెసిడెంట్కి వాళ్ళ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం ప్రయత్నం చేసిందంటే, పాపం ఈయనకు చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్గా లింక్ ఉండకపోవచ్చు. ఈయన ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమైందంటే, సిబిఎన్ ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యాడు. నిజానికి ఆ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు ఈటెల రాజేందర్. ఢిల్లీకి వెళ్ళి వచ్చి ప్రమాణ స్వీకారానికి పోయిండు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు లింక్ పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడుతో చెప్పించాలి. చంద్రబాబు చెప్తేనే తెలంగాణలో బీజేపీకి అధ్యక్షుడు పదవి వస్తుంది అని అందరు గట్టిగా నమ్ముతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష పదవి కావాలని. డీకేఆర్ అలాంటిలకు నాకు తెలిసిన నెట్వర్క్ కూడా దొరకదు. డీకేఆర్ చంద్రబాబు మీద చేసిన అప్పట్లో ఒక సెన్సేషనల్ కామెంట్ చేసిన ఆ వీడియోలు ఇప్పటికి తిప్పుతున్నారు. ఇంకా అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇంకా బయటికి రానివి చాలామంది ఉన్నారు. బయటికి రాని వాళ్ళు, అధ్యక్ష పదవి కావాల్సిన వాళ్ళు చాలామంది చంద్రబాబు నాయుడు ద్వారా లాబింగ్ నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ, చంద్రబాబు నాయుడు చెప్తే మోడీకి చెప్తే అయిపోతుంది, పదవి వస్తుంది, అధ్యక్ష పదవి అని. ఏడికి దిగజారిపోతుంది మీరు? నాకు అర్థం కాలేదు. మీకు ఏపీలో కూటమి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఎమ్మడి పడితే
బీజేపీ అధ్యక్ష పదవి వస్తే అది ప్రశాంతంగా ఉంటుందా? తెలంగాణలో బీజేపీ ఉండాలన్నా ఊడ్చుకపోవాలన్నా? ఓలే బీజేపీ తెలంగాణలో ఉండాలి అనుకుంటే మీరు చంద్రబాబు నాయుడుతో లాబింగ్ చేయించొద్దు. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. సొంత పార్టీ మీరంతా ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నవాళ్ళు మీరు మొన్న వచ్చిన చంద్రబాబుతో లాబింగ్ చేయించడం ఏంది? చంద్రబాబు చెప్తే అధ్యక్ష పదవి వస్తే అనుకోవడం ఏంది? అక్కడ కూడా ఆ ప్రియారిటీ కూడా ఢిల్లీలో కూడా వీళ్ళని పట్టించుకుంటలేరా? తెలంగాణ బీజేపీ నేతలను పట్టించుకుంటలేరా? చంద్రబాబు నాయుడుకున్న ప్రిఫరెన్స్ వీళ్ళకి లేదా? చంద్రబాబు నాయుడు చెప్తేనే పదవి వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారంటే, వీళ్ళు ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారంటే వీళ్ళకు ఢిల్లీలో ఉన్న విలువేంది బీజేపీ నేతలకు? ఇంకా దానికి తెలంగాణ బీజేపీ ఎందుకు? తెలుగుదేశం బీజేపీ అని పెట్టండి, దరిద్రం పోతుంది. ఇది జరుగుతున్న వ్యవహారం. ఇక తర్వాత ఏందనేది మీరే డిసైడ్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.